ఎలక్షన్ అన్నది రాబోయే ఎలక్షన్స్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంటుందా? స్టేట్ వైడ్ జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి సో కాంగ్రెస్ ఎక్కువ గెలిస్తే, బీఆర్ఎస్ ఎక్కువ గెలిస్తే, సో బీఆర్ఎస్ ఎక్కువ గెలవకపోయినా కొంతవరకు వచ్చి ఆగిపోయినా సరే, ఎంత లేదన్నా అధికార పార్టీ కొంత లోకల్ బాడీ ఎలక్షన్స్ అడ్వాంటేజ్గా ఉంటాయి, డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటుంది, వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంటుంది, కాబట్టి జనరల్గానే ఉంటుంది. సో ఒకవేళ బీఆర్ఎస్ కొంత మెరుగైన సీట్లు సాధించే సిచ్యువేషన్ వచ్చినా సరే, వాళ్ళు అందులో ఉంటారా, తర్వాత మళ్ళీ యువతల పార్టీలోకి వస్తారా పక్కన పెడితే, ఒక ఫిగర్ అయితే బయటకు వస్తుంది కదా, ఇగో పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇగో ఈ గ్రామాల్లో గెలిచారని. 2019 డేటా తీసుకుందాం రగ్గారు. 12,800, 13,000 రౌండ్ ఫిగర్ చేసుకుంటే 62% బీఆర్ఎస్ గెలిచింది. అంటే వాళ్ళ మద్దతుదారులు గెలిచిండ్రు. దాదాపు ఒక 25 to 30%, 20% కాంగ్రెస్ గెలిస్తే ఒక బీజేపీ అన్కౌంటబుల్, మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ గెలిచినారు, అంటే మద్దతు లేకుండా. సో 6,000 ఎంపీటీసీలు తీసుకుంటే దాదాపు 60% బీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు అది ఎంపీటీసీలు అనేది డిఫరెంట్గా ఉంటుంది. 3-4 ఆమ్లెట్ విలేజ్లు కలుస్తాయి, గుర్తు ఉంటుంది కాబట్టి వేరు ఉంటుంది. జెడ్పీటీసీలు వేరు ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు 60% కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వినే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీలో కూడా అదే పరిస్థితి వస్తుంది. జెడ్పీటీసీలకు వచ్చేసరికి 540 ఉన్నారు గారు. పోయినసారి 430 గెలిచింది బీఆర్ఎస్. తర్వాత అటు జరిగిరి వేరు విషయం. ఒక 80-90 వరకు కాంగ్రెస్ గెలిచింది. రిమైనింగ్ వచ్చేసి 8 మాత్రమే బీజేపీ గెలిచింది. అంటే వెరీ లెస్ కౌంట్ బీజేపీ. వాట్ అబౌట్ బీజేపీ? ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎక్కడెక్కడ ప్రభావం చూపిస్తున్నారు? వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ స్థానాల్లో అయినా వాళ్ళు ఏమైనా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారా కొన్ని ప్రాంతాల్లో? బీజేపీ అసలు అదే ప్రాబ్లం. ఇది పెద్ద సబ్జెక్ట్. బీజేపీ గ్రౌండ్ స్థాయిలో లేదు. అంటే గెలిచినారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి 5 లక్షల మెజారిటీ, 4 లక్షల చిల్లర, అంటే ఇండియాలో 5వ స్థానం లోపల ఉన్నారు. అరవింద్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. అంటే అందరు మంచి లొకేషన్లో ఉన్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు హైదరాబాద్ చుట్టు ప్రాంతాల పాలు. అవును, వాళ్ళ గ్రామాల్లో క్యాండిడేట్స్ పెట్టుకున్నారా? క్యాండిడేట్స్ పెట్టుకున్నా కానీ వాళ్ళని మొబిలైజ్ చేసుకొని నా కార్యకర్త టికెట్ ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు అరవింద్ గారు ఒకటి నిజామాబాద్లో వర్క్ చేస్తున్నారు. అంటే రేపు రిజల్ట్ వచ్చినాక మీరు చూడవచ్చు. ఈటల రాజేందర్ గారు హుజరాబాద్లో వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యలో మా టీం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అంటే మా క్యాండిడేట్లను గెలిపించుకోవాలనేటువంటి పరిస్థితి. కానీ చాలా తక్కువగా ఉంది రగ్గారు. 8 జెడ్పీటీసీలే గెలిచినారు లాస్ట్ టైం. ఇది ఒకసారి ఈసారి ఒక 30 నుంచి 40 వరకు గెలవగలుగుతారు అంతే, మొత్తం 8 మంది కలిపి కూడా. అదేవిధంగా సర్పంచ్లు అయితే నాకు తెలిసి 200 సర్పంచ్లు గెలిచినారు వాళ్ళు మొత్తం. 13,000 లాస్ట్ టైం 13,000 గ్రామ పంచాయతీల్లో 250 లోపే గెలిచినారు. ఏమన్నా పెరిగితే ఇంకొక 500 అట్లా పెరుగుతాయి కావచ్చు. కానీ సుమారుగా మొత్తం గ్రాఫ్ ఏదో పెరిగే పరిస్థితి అయితే బీజేపీకి లేదు గ్రౌండ్ స్థాయిలో. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు ప్రిపేర్ కాలేదు, ఆ ఆలోచన కూడా వాళ్ళకి లేదు. బీఆర్ఎస్ మట్టుకు కొంత యంగ్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర, ఫ్యూచర్ ఉన్న దగ్గర మాత్రం కష్టపడుతున్నారు. సో వాట్ అబౌట్ కాంగ్రెస్ ఏం అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ కు వర్గపోరు ఎక్కువ ఉంది. మీ గ్రౌండ్ లో చూసిన దాంట్లో వాళ్ళ కూటమి, వాళ్ళ వర్గాలనే ఇద్దరు నిలబడ్డారు కాంప్రమైజ్ కాకుండా. అందులో ఒక ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఫస్ట్ అయితే గెలుద్దాం, ఆ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎటుపోదాం అనేది అప్పుడు ఎలక్షన్స్ బట్టి చూద్దాము. ప్రెసెంట్ అయితే 3 సంవత్సరాల పనులు కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వైపు ఉండాలనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. అది నేరేషన్ ఎక్కువ అయ్యేసరికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా స్వతహా వాళ్ళకి అవసరమైన ఎలక్షన్సే గెలుస్తుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మట్టుగా సీరియస్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం జూబ్లీస్ లో చూసినాం, చాలా మంది గెలుస్తారు అది ఇది అన్నారు. లాస్ట్ 2-3 రోజులు పోల్ మేనేజ్మెంట్ మొత్తం పోయింది. 2 days పోల్ మేనేజ్మెంట్ పోవడం వల్లనే, లేకపోతే వాళ్ళకి వచ్చే మెజార్టీ 10,000 లోపే కాంగ్రెస్కు. సో ఎట్లుంటుంది అంటే వాళ్ళు సీరియస్గా ఎప్పుడు తీసుకుంటారంటే ఎలక్షన్స్ను, వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అనే సందర్భంలోనే ఎలక్షన్స్ సీరియస్ తీసుకుంటారు. చాలా సందర్భాలు చెప్తే నన్ను ఏదో నమ్మలేదు, కానీ మీరు చూడండి ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా కానీ వాళ్ళు సీరియస్ తీసుకోరు. ఇప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో తీసుకున్నా కానీ వాళ్ళని గెలబెట్టాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఎందుకు అదే అవతలోడు గెలిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే వీళ్ళకి రావాల్సిందే కదా, వస్తారు కదా. ఎట్లయినా జనరల్ ఎమ్మెల్యేలు అదే చేస్తున్నారు, ఎంపీలు అదే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే చేస్తారు స్వతహా. కాబట్టి 60% ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఎవరైతే గెలుస్తున్నారో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో ఉండరు. వాళ్ళ ఆపోజిట్ అప్పుడు సర్వేల ప్రకారం ఎప్పుడు అధికారంలోకి వస్తుందో అట్లా పోయేటందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓవరాల్గా లాస్ట్ క్వశ్చన్, మీరు గమనించింది, ప్రజలు ఆలోచించాల్సింది, ప్రజల ఆలోచన విధానం డబ్బుల వైపు ఉన్నది. ఎవరున్నా డబ్బులు ఇస్తేనే గెలుస్తాం అనేది చాలా సందర్భాలు మేము అడిగినాం. చాలా క్వశ్చన్ అడిగితే డబ్బులు ఎవరిస్తే వాళ్ళు. అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 70% రగ్గారు మంచి క్యాండిడేట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక 30% మట్టుకే సోషల్ మీడియా, కులాలు, మతాలు, తర్వాత డబ్బులు, తర్వాత వాని క్యారెక్టరు, వాడు ఎట్లా రేపు పొద్దున ఎట్లా ఉంటాడు అనేది. ఎందుకంటే వాడిని గ్రామంలో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం అనుకోండి, మన ఇద్దరం మంచోళ్ళేమో కానీ 1%, 2% మట్టుకే మీరు నాకంటే మెరుగున్నప్పుడు ఆ జడ్జిమెంట్ మనం చెప్పలేము. కాబట్టి కొంతమంది స్ట్రాటజీస్లు ఇది చేస్తాం అది చేస్తాం ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే నిలబడే వాళ్ళు కూడా
ఏదో అందులో దట్టు పార్టీ అనేది ఒక వరకు కొంతవరకే పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఎంతైనా ఇప్పుడు మన మనోడు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నా కూడా పక్కన మన ఇంటోడు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే అటువైపే ఉంటారు కదా జనరల్ గా. సో ఆ ఈక్వేషన్ అనేది ఉంటది లోకల్ అన్న ఒక ఈక్వేషన్. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మటుకు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారం లేరు కాబట్టి, వాళ్ళ కార్యకర్తలకు అకామిడేషన్ లేదు కాబట్టి, ఓ సర్పంచ్ను జెడ్పీటీసీను గెలిపించుకుంటే కొద్దిగా ఉంటది అనేటువంటిది అయితే మేము చూసినాము. బీఆర్ఎస్ కా సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి, వాళ్ళు 2 టర్మ్లు సర్పంచ్ అయ్యారు, 2 టర్మ్లు జెడ్పీటీసీ అయ్యారు కాబట్టి, అంటే వాళ్ళకు ఒక పొలిటికల్ అకామిడేషన్ దొరికింది. కాంగ్రెస్ వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకి కొంచెం అతి ఉత్సాహం కానీ లేకపోతే చేయాలనేటువంటిది ఉంది. ఇంకొకటి చిట్ట చివరిగా నేను చెప్పేది ఏంటంటే రఘు గారు, యువతకు కానీ అంటే 35 నుంచి 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉంది. కాకపోతే రాజకీయ అవగాహన లేకుండా మాత్రం దయచేసి రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు 13,000 ఉన్నాయి, 6,000 ఎంపీటీసీలు ఉన్నాయి, 540 జెడ్పీటీసీలు ఉన్నాయి. మీరు ఇంకా వార్డ్ మెంబర్లు ఉంటాయి, కోఆప్షన్ మెంబర్స్ ఉంటాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తర్వాత నెక్స్ట్ వచ్చే మున్సిపాలిటీలు 130 ఉన్నాయి, 130 వార్డ్ మెంబర్లు ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్లు ఒక 10 ఉన్నాయి, రేపు జిహెచ్ఎంసీలో ఒక 250 వార్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణ యువతకు విద్యా ఉపాధి అవకాశాలు ఎట్లుంటో నాకు తెలియదు కానీ వచ్చే ఒక 2-3 సంవత్సరాలలో ఫుల్ అకామిడేషన్స్ ఉంటాయి. అది అవగాహన లేక ఏదో ఇప్పుడు సర్పంచులనే మొత్తం ఖర్చు పెట్టేసుకొని మొత్తం దివాలా తీసి ఇంకా అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయంగా 65 సంవత్సరాలు అంటే మా అనాలిసిస్ ప్రకారం 30% రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అవుట్డేట్ అయిపోయినారు. ప్రజలను వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళ లిస్ట్ కూడా మేము ఒక 1 year తర్వాత రిలీజ్ చేస్తాం. తొందరగా వాళ్ళని బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రజలు అంటే అటు మారిన వాళ్ళను, ఇటు మారిన వాళ్ళను, 3-4 సార్లు మారిన వాళ్ళను, 70 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళను, వాళ్ళ కొడుకులను ప్రమోట్ చేసే రాజకీయ నాయకులు ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. కార్యకర్తలను పట్టించుకోకుండా నేనే గెలవాలి, నేనే ఉండాలి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మా కార్యకర్తలు అవసరం లేదన్నా కూడా ఇవాళ ఏ పార్టీ వాళ్ళైనా ఒడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే 40 నుంచి 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రాజకీయ అవగాహన పెంచుకొని అన్ని ఎలక్షన్స్ను జాగ్రత్త ఎక్కడ ఫిట్ అవుతామో అక్కడ ఉండాలి. ఎందుకంటే రోడ్ల మీద వాట్సాప్లలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది లాభం జరగదు ప్రజలకు. గ్రామ సచివాలయం నుంచి మొదలుకుంటే అసెంబ్లీ వరకు ఉన్నప్పుడు మట్టుకే మనకి ఏ సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసి అవగాహన పెంచుకోవాలని మా బీకాన్ సంస్థ ద్వారా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.